సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఓకే, సో మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. సో మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అండ్ 3-tier ఆర్కిటెక్చర్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే అసలు ఏంటి? మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడుగుతారు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఈ మోడల్ అండ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదా? ఈ 69 ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్ చెప్పానా లేదా? ఇది చెప్పారు సార్, అయిపోయింది. అయిపోయింది కదా? ఓకే ఓకే, కలర్ చేంజ్ చేశారు కదా? ఓకే, సారీ సారీ, కరెక్ట్. సో మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఓకే, లేదంటే డే టు డే యాక్టివిటీస్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాలి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. యాజ్ ఏ ఎస్ఏపి FICO కన్సల్టెంట్గా మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అనేవి కొన్ని పాయింట్స్ అనేవి మనం డిస్కస్ చేయాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. సో వీటిలో కొన్ని కంప్లీట్ చేయలేదు మనం, కొన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయలేదు, బట్ మీకు అర్థమవుతాయి. 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ షీట్ అంతా కూడా మీరు చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారు కాబట్టి. మ్యాండేటరీ క్వశ్చన్ ఇది. మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? చాట్ బాక్స్ లో ఒక MS వర్డ్ ఫార్మేట్ ఫార్వర్డ్ చేశాను. సో ఈ షీట్ లో ఉన్నవన్నీ కూడా చదవాలి. ఈ షీట్ లో ఉన్నవన్నీ కూడా చదవాలి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఓకే, సో S/4HANA అయినా సరే, ECC అయినా బోత్ ఆర్ సేమ్ అండి. ఓకే, సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ ఏంటి అని మిమ్మల్ని అడగచ్చు. లేదంటే వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్, లేదంటే ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. కొంచెం డౌన్ మూవ్ చేయండి. సో ఫస్ట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ డిస్కస్ చేద్దాం. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. సో యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్గా మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ లేదంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అని అడిగినప్పుడు చెప్పాలి మీరు. ఫస్ట్ వన్ చూడండి, ఏమేం చెప్పచ్చు కొన్ని మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అనేవి. అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్, OB08. సో ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం మనం. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ వీటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఎక్స్చేంజ్ రేట్ అప్డేట్ చేయడం అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతుంది. బట్ మీరు కూడా, లేదంటే ఎండ్ యూజర్ కూడా సేమ్ వర్క్ అనమాట. ఎండ్ యూజర్ చేసే వర్క్ అంతా కూడా కన్సల్టెంట్ కి తెలియాల్సిందే. ఎండ్ యూజర్ అనేవాడు వర్క్ చేస్తుంటాడు. మీకు ఏమైనా ఎండ్ యూజర్కి ఏమైనా డౌట్స్ ఉంటే కన్సల్టెంట్ అనేవాడు సపోర్ట్ చేయాలి. సో అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్, OB08 ట్రాన్సాక్షన్ కూడా ఎక్స్చేంజ్ రేట్స్ ని అప్డేట్ చేస్తాం. తర్వాత రికరింగ్ ఎంట్రీస్ చెప్పానా మీకు? రికరింగ్ ఎంట్రీస్ చెప్పానా లేదా? లేదు సార్. రికరింగ్ ఎంట్రీస్ అవ్వలేదు. రికరింగ్ ఎంట్రీస్ అంటే మీనింగ్ ఏంటి? కొన్ని ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మేబీ మీకు చెప్తాను, ఇవి తర్వాత క్లాస్ లో కవర్ అవుతాయి. సో ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతాయి. శాలరీ పెయిడ్ ఎవ్రీ మంత్ పోస్ట్ చేయాలి, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కమిషన్ పెయిడ్ ఎవ్రీ మంత్ పోస్ట్ చేయాలి, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ ఎవ్రీ మంత్ జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? రికరింగ్ ఎంట్రీస్ అనేవి రన్ చేస్తాం. సో రన్ రికరింగ్ ఎంట్రీస్, రికరింగ్ డాక్యుమెంట్ అంటారు. రికరింగ్ డాక్యుమెంట్స్ అలౌస్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్గా అలౌ చేస్తాం అనమాట. సో ఆ రికరింగ్ డాక్యుమెంట్స్ ని రన్ చేస్తాం. FB11 ట్రాన్సాక్షన్ కోడ్ లో మంత్ ఎండింగ్ యాక్టివిటీ. పోస్ట్ ట్యాక్స్ పేయబుల్స్ అంటే ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనే ఇప్పుడు మామూలుగా టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అర్థం. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి. సో ట్యాక్సెస్ ఏమన్నా పే చేయాల్సి ఉంటే ఏ మంత్ ఆ మంత్ క్లియర్ చేస్తాం. ఇవి నెక్స్ట్ క్లాస్ లో మీకు యాడ్ అవుతాయి. ట్యాక్స్ పేయబుల్ ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో యాడ్ అవుతాయి. టీడీఎస్ నెక్స్ట్ క్లాస్ లో యాడ్ అవుతుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్, టీడీఎస్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో యాడ్ అవుతాయి. సో ట్యాక్స్ పేయబుల్స్ ఏమన్నా పేయబుల్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, FAGL_FC_VAL లో చేసాం మనం లాస్ట్ క్లాస్ లో. మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది చేస్తాం. తర్వాత అనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. సో పార్క్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఎన్ని పార్క్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని హోల్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అనేవి చెక్ చేస్తాం. ఓకేనా? పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ ఏ టీ కోడ్ లో ఉంటాయి? డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV0లో ఉంటాయి. హోల్ డాక్యుమెంట్స్ అన్ని FB11 లో ఉంటాయి. FBV0లో పార్క్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. FB11 లో హోల్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఎన్ని పార్క్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ని హోల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఎందుకు అప్రూవల్స్ రాలేదు, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. పెండింగ్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తాం. మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్స్ FBV0లో ఉంటాయి, హోల్ డాక్యుమెంట్స్ FB11 లో ఉంటాయి. నెక్స్ట్ క్లియర్ ది వెండర్ పేమెంట్స్. వెండర్ పేమెంట్స్ ఎక్కడ క్లియర్ చేస్తాము? F-53 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. వెండర్ పేమెంట్స్ పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ క్లియర్ చేయాలి. పెండింగ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఏటీ కోడ్ లో చేస్తాము. F-53లో చేస్తాం పెండింగ్స్ ఏమన్నా ఉంటే. అలాగే ఏపీపీ చెప్పలేదా మీకు? అవలేదు కదా? లేదు సార్, ఆటోమేటిక్ పేమెంట్ ఏపీపీ అవ్వలేదు. సో ఏపీపీ ఇప్పుడు యాక్చువల్గా మాన్యువల్ క్లియరింగ్ F-53లో ఒక్క వెండర్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేస్తాం 1 by 1. ఒక వెండర్ F-53 ద్వారా ఓన్లీ ఒక వెండర్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేస్తాం. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు. 1000 వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 ఉపయోగించాలి. అదే ఏపీపీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ లో కవర్ అవుతుంది మీకు. సో ఏపీపీ ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్, థౌజండ్స్ ఆఫ్ ది కస్టమర్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. F-53లో 1000 వెండర్స్ ఇన్వాయిసెస్ పెండింగ్ ఉంటే 1000 టైమ్స్ F-53ని ఉపయోగిస్తాం. అదే ఏపీపీ ద్వారా అయితే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు ఏపీపీ. సో 1000 వెండర్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం చేయొచ్చు. అంటే 1000 టైమ్స్ చేయాల్సిన వర్క్ అనేది F-53లో విత్ ఇన్ ఏ 5 minutes లో చేసేయచ్చు. ఏపీపీ రన్ F-53 ద్వారా చేస్తాం. అలాగే సారీ ఏపీపీ రన్ F-110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 ద్వారా చేస్తాం. F-53 వెండర్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లియరింగ్ ఏపీపీ రన్. ఏపీపీ ద్వారా 1000 వెండర్ ఇన్వాయిసెస్ ఉన్నాయి, అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. F-53 ద్వారా అయితే 1000 వెండర్స్ ఇన్వాయిసెస్ ఉంటే 1000 టైమ్స్ F-53 ట్రాన్సాక్షన్ కోడ్ని ఉపయోగించాలి. తర్వాత డన్నింగ్ అనేది ఇంకా మీకు కంప్లీట్ అవ్వలేదు. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్. కొంతమంది కస్టమర్స్ కి పేమెంట్ చెయ్యరు, ఆ చెయ్యని కస్టమర్స్ కి పేమెంట్ రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. రిమైండర్ నోటీసెస్ అంటారు. ఎవరైతే కస్టమర్స్ పేమెంట్ చెయ్యరో ఆ కస్టమర్స్ కి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. డన్నింగ్ రన్ అంటారు.
F150 ఎండ్ యూజరే చేస్తాడు ఇవన్నీ కూడా, బట్ ఎండ్ యూజర్కి అర్థమైపోతే కన్సల్టెంట్ చెప్పాలి దగ్గరుండి. ఓకేనా? నెక్స్ట్ డన్నింగ్ రన్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ షీట్లో ఉన్నదంతా మీరు బట్టి కొడతారు, ఎట్లా అనేది మీ అనవసరం, నాకు అనవసరం, మీకు అన్నీ గుర్తుండాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. నెక్స్ట్ డన్నింగ్ అంటే తెలుసు కదా. డన్నింగ్ అంటే ఏంటి మీకు చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో కవర్ అవుతుంది. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్. కస్టమర్స్ ఎవరైతే కంపెనీకి ఇవ్వాల్సిన పేమెంట్స్ క్లియర్ చేయరో ఆ కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం F150 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా. తర్వాత డిప్రిసియేషన్ రన్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా అసెట్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది నెక్స్ట్ క్లాసెస్లో మీకు. అసెట్ అకౌంటింగ్. సో అసెట్ అకౌంటింగ్లో అసెట్స్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ లో టీ కోడ్ ఉంటుంది. ఏంటి? డిప్రిసియేషన్ రన్. డిప్రిసియేషన్ రన్ అనేది చేస్తారు, AFAB అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తారు. సో డిప్రిసియేషన్ రన్ అనమాట. కొన్ని కంపెనీస్ లో డే బై డే చేస్తారు, కొన్ని కంపెనీస్ లో మంత్లీ చేస్తారు, కొన్ని కంపెనీస్ లో ఇయర్లీ చేస్తారు, ఎలాగైతే అలాగా. సో డిప్రిసియేషన్ రన్ చేస్తాం, AFAB ట్రాన్సాక్షన్ కోడ్ లో డిప్రిసియేషన్ రన్ చేస్తాము. AFAB డిప్రిసియేషన్ రన్, AFAB లో చేస్తాం, డిప్రిసియేషన్ రన్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్. సో OB52 ట్రాన్సాక్షన్ కూడా మనం ఏం చేస్తాము? ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. మనం పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో. చెప్పాను మీకు ఇంతకు ముందు, మంత్ ఎండింగ్ యాక్టివిటీ. తర్వాత MIS రిపోర్ట్స్. MIS రిపోర్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారనుకోండి, ఎవ్రీ మంత్ టోటల్గా టోటల్ మంత్ లో మీకు ఎన్ని టికెట్స్ అనే, ఇప్పుడు మామూలు మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే ఏం చేస్తారు? ఎర్రర్స్ ని రెసల్యూషన్ చేస్తారు. ఒక పర్సన్ కి ఒక ఎండ్ యూజర్ కి డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే ఎర్రర్ ఫామ్ అయింది, అప్పుడు ఏం చేస్తారు? ఎర్రర్ ఫామ్ అయితే ఎండ్ యూజర్ అనేవాడు టికెట్ రేట్ చేస్తాడు, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అనేది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా అని చెప్పాను. టికెట్స్ ని రేట్ చేస్తారు. ఇలా టికెట్స్ రేట్ చేసినప్పుడు యాజ్ ఏ కన్సల్టెంట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ టికెట్స్ ని రిసల్యూషన్ చేస్తాం. సో ఇట్లా ఎన్ని టికెట్స్ మీకు పర్ మంత్ రేజ్ అయినాయి, ఎన్ని టికెట్స్ మీరు క్లియర్ చేశారు, ఇంకా ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి అని రిపోర్ట్ అనేది మేనేజర్కి సబ్మిట్ చేయాలి. మీకు ఒక 20 టికెట్స్ వచ్చినాయి, 20 టికెట్స్లో 18 టికెట్స్ రిసల్యూషన్ చేశారు, ఇంకా 2 టికెట్స్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఏంటి క్లారిటీ ఇవ్వాలి. దీన్ని MIS రిపోర్ట్స్ అంటారు. సో ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే. ఓకేనా? ఇవి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎవరు చేస్తారు? ఎండ్ యూజరే చేస్తారు, బట్ కన్సల్టెంట్ కూడా ఉంటారు, సపోర్ట్ చేయాలి. ఎండ్ యూజర్కి ఏ తెలియపోయినా కన్సల్టెంటే సపోర్ట్ చేయాలి. ఏ టీ కోడ్లో చేస్తాము? F.01 SAP1 టీ కోడ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాము. క్యారీ ఫార్వర్డ్ ది వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. ఇది కంప్లీట్ అయింది మనకి. వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఈ ఇయర్ కి సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద ఫార్వర్డ్ చేస్తాం. క్యారీ ఫార్వర్డ్ ది GL బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ రెండింగ్ యాక్టివిటీ. క్రియేట్ ది నంబర్ రేంజ్. మనం FBN1 లో నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం కదా, ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి అకౌంటింగ్ ఎంట్రీకి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇయర్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్గా నంబర్ రేంజ్ కూడా చేంజ్ చేయాల్సిందే. మనం ఇయర్ వైజ్ గా క్రియేట్ చేస్తాం నంబర్ రేంజ్ అనేది. కాబట్టి నంబర్ రేంజ్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి.
నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయటం. కొత్త ఇయర్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా నంబర్ రేంజ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో FBN1లో చేస్తాం. సేమ్ నంబర్ రేంజ్ నెక్స్ట్ ఇయర్లో కూడా మూవ్ చేసుకోవచ్చు, బట్ దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఎనీవే FBN1 నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ రిసీవబుల్స్ ఫ్రమ్ కస్టమర్స్. సో బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి? కస్టమర్స్ దగ్గర నుండి టోటల్గా ఎంత పేమెంట్ పెండింగ్ ఉంది. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్స్ టు వెండార్స్. వెండార్స్ దగ్గర నుండి ఇంకా ఎంత బ్యాలెన్స్ రావాలి, ఎంత పే చేయాలి, వెండార్కి ఎంత అమౌంట్ పే చేయాలి, టోటల్ అమౌంట్ ఎంత పెండింగ్ ఉంది, అలాగే కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత పేమెంట్ రావాలి అనేది మనం చేస్తాం. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్స్. ఇది తర్వాత సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ FI మేజర్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ఎండ్. ఇప్పుడు P2P అంటే ఏంటి? P2P అంటే తెలుసు కదా మీకు, ప్రొక్యూర్ టు పే, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. O2C, ఆర్డర్ టు క్యాష్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. R2R, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా ఫైనల్గా ఏమవుతుంది? R2R అయినా, P2P అయినా, O2C అయినా, ఏదైనా సరే ఫైనల్గా రిపోర్ట్స్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. సో ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి సబ్మిట్ చేస్తాం, వాళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్, క్యారీ ఫార్వర్డ్ ది GL బ్యాలెన్సెస్, create the number range, balance confirmation of receivables, balance confirmation of payables, submit the financial statements. ఇదంతా కూడా ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. కొంచెం డౌన్కి వెళ్ళండి. మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ టేక్ కేర్ బై ఎండ్ యూజర్, బట్ ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ will be take care by end user. End user చేస్తారు, but if end user face any issue functional consultant will be involved. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అది నెక్స్ట్ డే టు డే యాక్టివిటీస్. సో డే టు డే యాక్టివిటీస్ ఏంటి? As a SAP FICO consultant or S4HANA Simple Finance consultant, day-to-day activities. Scoping అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. స్కోపింగ్ అంటే గ్యాదరింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాం మనకు అవసరమైనప్పుడల్లా. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీరు ఏ వర్క్ చేసినా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. ఏ వర్క్ చేసినా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే బ్లూ ప్రింట్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. అట్లాగే టికెట్ రెసల్యూషన్. మీరు సపోర్టింగ్ లో ఉన్నారనుకోండి, టికెట్స్ రిజల్యూషన్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అండ్ P4 టికెట్. టికెట్స్ ని రెసల్యూషన్ చేస్తారు. డే టు డే యాక్టివిటీ. ఎండ్ యూజర్ ట్రైనింగ్. కన్సల్టెంట్ అనేవాడు డైలీ ఎండ్ యూజర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. డైలీ ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డైలీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎండ్ యూజర్ ట్రైనింగ్. నెక్స్ట్ అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. OB57 లో యూజర్ నేమ్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. కొత్తగా ఎంప్లాయ్ ఎవడో ఎండ్ యూజర్ జాయిన్ అయ్యాడు, ఎండ్ యూజర్ కి మీరు ఆథరైజేషన్ ఇవ్వాలి కదా. కాబట్టి OB57 లో మీరు ఏం చేయాలి? ఆథరైజేషన్ అనేది ఇవ్వాలి. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57 లో చేయాలి. OB57 లో యూజర్ నేమ్ అనేది టాలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. యూజర్ నేమ్ కి టాలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేస్తాం. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్పాను, అసైన్ చేస్తాం.
తర్వాత పార్టిసిపేట్ ఇన్ ఎంఓఎం. ఎంఓఎం అంటే ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఎంఓఎం అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, ఏమైనా డౌట్ ఉంటుంది, క్లయింట్ని కాంటాక్ట్ చేయొచ్చు. 5 to 10 minutes ఏదైనా మీటింగ్ అనమాట. ఎంఓఎం. కోఆర్డినేట్ విత్ టీఎల్స్ అంటే టీఎల్స్కి సపోర్ట్గా పనిచేయాలి. కోఆర్డినేట్ విత్ టీఎల్ అంటే టీమ్ లీడర్. టీమ్ లీడర్కి సపోర్ట్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫాలో ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతూ చేయాలి వర్క్ అనేది. ఫాలో ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి. ఓకేనా? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎస్ఎల్ఏ. ఇప్పుడు ఏదైనా సరే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాం మనం. మీరు చేసే ప్రతి ఒక్క కూడా క్లయింట్ కోసమే. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఎస్ఎల్ఏని ఫాలో అవుతాం. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అంటాం. పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ లో డైలీ పార్టిసిపేట్ చేస్తుంటామా? ఎవ్రీడే మీ టీఎల్తో మీకు మీటింగ్ ఉంటుంది, ఒక 1/2 hour 1 hour. ఈరోజు వర్క్ ఏంటి, ఎంతవరకు అయిపోయింది, ఇంకా పెండింగ్ ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ లో మీరు పార్టిసిపేట్ చేశారా? ఎస్ చేశామని చెప్పాలి. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తాం. ఓకేనా? సబ్మిట్ ది డాక్యుమెంటేషన్. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే అర్థమైంది కదా. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ గా చేసుకుని పనిచేస్తాం. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్. డాక్యుమెంటేషన్ రిపోర్ట్ అంటే డాక్యుమెంటేషన్ అంటే మీరు క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు గ్యాదర్ చేశారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏం చేయాలి? ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా టీఎల్ కి సబ్మిట్ చేయాలి. డాక్యుమెంటేషన్ షేర్ డ్రైవ్ ద్వారా సబ్మిట్ చేస్తారు. షేర్ డ్రైవ్ లో అటాచ్ చేసుకుని ఆ డాక్యుమెంట్ ని మీరు మీ టీఎల్ కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్. If you can gather any type of information from the client side, you need to submit the complete documents ని you need to submit to the your team leader. మీ team leader కి సబ్మిట్ చేయాలి. ఇవి డే టు డే యాక్టివిటీస్. డౌన్కి వెళ్ళండి. ఓకే, క్లియర్ కదా? ఇవన్నమాట. తర్వాత డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, what are the roles and responsibilities of SAP FICO consultant and S4HANA Simple Finance consultant? సో SAP FICO consultant అవ్వచ్చు, S4HANA Simple Finance consultant అవ్వచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మీరు ఏం చేస్తారు? ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ అని 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ లో మీరు ఏం చేస్తారు? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాం. పార్టిసిపేషన్ ఆఫ్ ది SAP FICO వర్క్షాప్స్. పార్టిసిపేషన్ ఆఫ్ ది FICO వర్క్షాప్స్ అంటే SAP మనకి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటారు. అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, తర్వాత SAP లోకి ఎలా మ్యాప్ చేస్తారు, ఏంటి బ్లూ ప్రింట్స్ అనేది కంప్లీట్ వర్క్ అంతా కూడా జరుగుతుంది. పార్టిసిపేట్ ఆన్ ది FICO వర్క్షాప్స్. తర్వాత కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తుంటాం. ఫాలో ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తాం. స్కోపింగ్, ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. స్కోపింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ డిస్కషన్ ద్వారా క్లయింట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాం. ఇంకా ఏం చెప్పొచ్చు వీటిలో? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏం చెప్పొచ్చు? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో ఏం చెప్పొచ్చు? SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, ఇవన్నీ ఇంప్లిమెంటేషనే కదా. సో ECC అయితే SAP మెథడాలజీని ఫాలో అవుతాం. స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. యాక్టివేట్ మెథడాలజీ అయితే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. మళ్ళీ బ్లూ ప్రింట్ లో కూడా స్టేజెస్ ఉన్నాయి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు ఇంప్లిమెంటేషన్ గురించి. ఓకేనా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తుంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనం డిస్కస్ చేసినవన్నీ కూడా
రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మరి సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వర్కింగ్ ఆన్ ది టికెటింగ్ టూల్స్ లో వర్క్ చేస్తాం. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. సో ఈ రేట్ చేసిన టికెట్స్ ని రెసల్యూషన్ చేస్తాము. వర్కింగ్ ఆన్ ది టికెటింగ్ టూల్స్ పైన వర్క్ చేస్తాం. ఫాలో ది SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తాం. P1 టికెట్ ఎంత టైంలో రిసొల్యూషన్ చేయాలి, P2 టికెట్ ని ఎంత టైంలో చేయాలి, P4 ఎంత టైంలో చేయాలి అనేది SLA కిందకు వస్తుంది. కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్ అంటే టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ గా చేసుకుని వర్క్ చేయాలి. MIS రిపోర్ట్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అంటారు. MIS అంటే మీనింగ్ ఏంటి? మీకు ఎన్ని టికెట్స్ అనేది అసైన్ చేశారు, ఎన్ని టికెట్స్ అనేవి రిజల్యూషన్ చేశారు, ఇంకా ఎన్ని టికెట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. ఎండ్ యూజర్ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో SAP FICO కన్సల్టెంట్ ఆర్ S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి మొత్తం చెప్పాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. మొన్న ఒక ఆయన జాబ్ వచ్చిన ఒక ఆయన అడిగా, జాబ్ వచ్చిన ఒక పర్సన్ అడిగా, ఎలా వచ్చింది ఇంత ఫాస్ట్గా మొత్తం గుర్తుపెట్టుకో అంటే మీకు ఇవన్నీ ఎలా వచ్చింది అని అడిగా. మెయిన్ ఆయనకి చదువుకునే గుర్తుంటలేదంట. కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని గుర్తుంటలా. ఈ గుర్తు లేనివన్నీ కూడా ఏం చేశాడు, ల్యాప్టాప్కి బ్యాక్ సైడ్ ఆ వాల్కి అతికించేసుకున్నాడు, స్టిక్ చేశారు కొన్ని కాన్సెప్ట్స్. అలా 3-4 క్వశ్చన్స్ కవర్ అయినాయి సార్ నాకని చెప్తున్నారు. ఇప్పుడంతా కూడా ఆన్లైన్, ఇంటర్వ్యూ అంతా ఆన్లైన్ కదా. ల్యాప్టాప్కి బ్యాక్ సైడ్ ఒక నోటీస్ బోర్డు ప్రిపేర్ చేసుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు ఏమేమి ఉన్నాయి ఏంటి అంటే వేటికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లాంటివి. ఇది మ్యాండేటరీ క్వశ్చన్. ఎస్ఎట్ మెథడాలజీ మ్యాండేటరీ క్వశ్చన్. FI to MM ఇంటిగ్రేషన్ మ్యాండేటరీ క్వశ్చన్. FI to SD ఇంటిగ్రేషన్ మ్యాండేటరీ క్వశ్చన్. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా స్టిక్ చేసి పెట్టుకున్నారంట గోడ వాల్ పైన. ఆయన ఏం చేస్తాం, బెటర్ కదా ఈ ప్రాక్సీలు ఇవన్నీ వెళ్ళే బదులు ఇదన్నా కొంచెం బెటర్ కదా అది. ఓకే, బట్ లుక్ కూడా చెక్ చేస్తారు, ఎటువైపు చూస్తున్నారు ఏంటి, ఎవరైనా ఉన్నారా ఆయన ప్లేస్లో అనేది కూడా చూస్తారు. ప్రాక్సీ అంటే కొంతమంది ప్రాక్సీ చేస్తుంటారు, అంటే లిప్ మూమెంట్ ఇస్తారు, అవన్నీ ఇల్లీగల్, చేయకండి అలాంటి పనులు. సో అలా ఏమైనా చేస్తున్నారు అవన్నీ చెక్ చేసుకుంటారు. ఓకే, సో ఇవి అర్థమైంది, క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఈ షీట్ మొత్తం చదవాలి. నెక్స్ట్ క్లాస్ 3-tier ఆర్కిటెక్చర్. 3-tier ఆర్కిటెక్చర్. వాట్ ఇట్ మీన్ బై 3-tier ఆర్కిటెక్చర్? What do you mean by 3-tier architecture? Development server, quality server, production servers. Okay, correct. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. R1, R2, R. కరెక్ట్ ఆన్సర్. చాట్ బాక్స్ nothing but real time. కరెక్టే. వీటి గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా హనా డేటాబేస్ సిస్టమ్ తెలుసు కదా. ECC అంతా కూడా వరాకిల్. S4 HANA డేటాబేస్ సిస్టమ్ అంతా హనా డేటాబేస్ సిస్టమ్. ఇప్పుడు యాక్చువల్గా R3 అనేది కొంచెం ECCకి వర్కౌట్ అవుతుంది, బట్ జస్ట్ ఐడియా కోసం నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఏంటి, హనా డేటాబేస్ సిస్టమ్. S4 HANA అంతా. ECC అంతా కూడా వరాకిల్ డేటాబేస్ సిస్టమ్. ECC వరకు SAP డేటా మెయింటెనెన్స్ అంతా కూడా వరాకిల్ వాళ్ళే చేశారు. సో S4 HANA వచ్చిన తర్వాత ఏమవుతుంది, హనా డేటాబేస్ సిస్టమ్. యాక్చువల్గా R3 అనేది ECCకి వర్కౌట్ అవుతుంది, బట్ ఎనీవే జస్ట్ ఐడియా కోసం వినండి. ఇది కూడా మ్యాక్సిమం మిమ్మల్ని అడగచ్చు ఇంటర్వ్యూలో. ఓకే, పైకి వెళ్ళండి, ఒక 2 minutes వెయిట్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్ 2 minutes.
ఓకే, చూడండి. R3 అంటే ఏంటి? రియల్ టైం. 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R3 అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. యాక్చువల్గా వీటిని ఏమంటారంటే లేయర్స్ అంటారు. లేయర్స్, ఓకేనా? లేయర్స్ అంటారు. 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఎస్ఏపిలో డేటా ఎన్ని రకాలు ఉంటుంది? ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ డేటా అంతా కూడా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. We have separate tables for configurational data, transactional data and master data. సో టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. S4 హనాలో ఏసీ డొక్కా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఎనీవే ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అయితే డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా వరాకిల్ డేటాబేస్ సిస్టమ్ ని మెయింటైన్ చేసేవాళ్ళు. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తారు. ఈసీసీ అంతా కూడా వరాకిల్ డేటాబేస్. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తారు. డౌన్కి వెళ్ళండి, చూడండి. వెయిట్. సో ఇక్కడ లేయర్స్ ఉన్నాయి చూసారా? సో ఎస్ఏపిలో యాక్చువల్లీ వీటిని సర్వర్స్ అనుకోకండి, బట్ అటువంటివే. బట్ ఎనీవే చూడండి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, 3 లేయర్స్ ఉంటాయి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ కనిపించేది ప్రజెంటేషన్ లేయర్. దీని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. సెకండ్ వన్ అప్లికేషన్ లేయర్ అంటే ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. ఎస్ఏపి అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. ఏఐ వల్ల ఎస్ఏపికి ఎఫెక్ట్ ఉంటుందా? మ్యాక్సిమం 99% ఎఫెక్ట్ ఉండదు. లాస్ట్ 20-25 ఇయర్స్ నుండి ఎటువంటి టెక్నాలజీ వచ్చినా సరే ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే ఎస్ఏపినే. యాజ్ వెల్ యాజ్ ఇది ఫైనాన్స్కు సంబంధించింది. అలాగే ఇంకోటి, ఇది ఫైనాన్స్కి సంబంధించింది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? సో మనం చేసేదంతా కూడా కాన్ఫిగరేషన్స్ బేస్గా చేసుకుని ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఎస్ఏపి అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్, ఏఐ అని కూడా చెప్పచ్చు. బట్ ఆ లెటర్ యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. బట్ ఎస్ఏపి అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్ అనమాట. కాబట్టి ఏఐ వల్ల 99% ఎఫెక్ట్ అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మినిమం ఒక 10-15 ఇయర్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు S4 హనా ఉంది. సో ఒక 10 ఇయర్స్ తర్వాత, లేదంటే ఒక ఆఫ్టర్ 5-6-7 ఇయర్స్ తర్వాత ఎస్ఏపి ఏఐ అనేది రావచ్చు, ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్. సో ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, అది ఎలా వెళ్తుంది? అప్లికేషన్ లేయర్ ద్వారా మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు. అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్లోకి వెళ్తుంది, అంటే డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ డేటా మీకు బ్యాకప్ అంతా ఎలా వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది. డేటాబేస్ లేయర్ ద్వారా త్రూ ప్రజెంటేషన్ లేయర్ని బేస్గా చేసుకుని మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ అనేవి ఉన్నాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ఒక మిడిల్ వేర్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ లేకుండా మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ ని ప్రజెంటేషన్ లేయర్ అని చెప్తాం. డేటాబేస్ లేయర్ అంటే ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాకప్ అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. అంతే కదా, డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. తర్వాత వాట్ ఈజ్ మీన్ బై టేబుల్స్. సో వాట్ ఈజ్ మీన్ బై టేబుల్స్ తర్వాత డిస్కస్ చేద్దాము. వెయిట్. తర్వాత చూడండి.
సో ఎస్ఏపిలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 3 లేయర్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ క్లయింట్ లెవెల్, ఎండ్ యూజర్ స్క్రీన్. మనకి ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉన్నాయి, ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్. సో ఎండ్ యూజర్ స్క్రీన్ is nothing but presentation layer. Presentation layer is nothing but end user screen, client level అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? క్లయింట్ వర్క్ చేస్తాడు. ఎండ్ యూజర్ స్క్రీన్ ఎవరు వర్క్ చేస్తారు? క్లయింట్ వర్క్ చేస్తారు. ప్రజెంటేషన్ లేయర్ అంటారు. సెకండ్ వన్ అప్లికేషన్ లేయర్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. సో అప్లికేషన్ లేయర్లో ఏం చేస్తాం? మనం కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అప్లికేషన్ లేయర్లో చేస్తాం. సో డేటాబేస్ లేయర్, డేటాబేస్ లేయర్లో ఏం జరుగుతుంది? మీరు ప్రజెంటేషన్ లేయర్లో వర్క్ చేసిన డేటా యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లేయర్లో చేసిన డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మీకు వచ్చే బ్యాకప్ అంతా కూడా డేటాబేస్ లేయర్లోనే జరుగుతుంది. ఈ డేటా అంతా ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? బేసెస్ కన్సల్టెంట్. బేసెస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా అదంతా కూడా. బట్ వీఆర్ ఆల్సో మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ డేటా ప్రొటెక్ట్ చేయడం అంతా కూడా డేటాబేస్ లేయర్, వర్క్ చేసేది మాత్రం కన్సల్టెంట్స్ అనమాట. సో ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్, సో వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు ప్రజెంటేషన్ లేయర్ని. హియర్ వీ విల్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్, వీ విల్ జనరేట్ ది రిపోర్ట్స్. ఇక్కడ మనం ఏం చేస్తాము? ప్రజెంటేషన్ లేయర్లో అంటే ఎండ్ యూజర్ ఏం చేస్తారు? ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. అలాగే జనరేట్ ది రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. దిస్ ఇస్ క్లయింట్ లెవెల్. ఎవ్రీడే ఎండ్ యూజర్ ఏం చేస్తారు? దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అండ్ దే విల్ జనరేట్ ది రిపోర్ట్స్. సో రిపోర్ట్ జనరేట్ చేస్తారు, అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. నెక్స్ట్, సో వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? అప్లికేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. మీకు నేను చెప్పాను మిడిల్ వేర్ అని చెప్పాను. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టండి. సో అప్లికేషన్ లేయర్ అనేది ఒక మిడిల్ వేర్. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అప్లికేషన్ లేయర్ అనేది ఏంటి? ఒక మిడిల్ వేర్. దిస్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ డూ ది కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. ప్రజెంటేషన్ లేయర్లో ఏం చేస్తారు? కన్సల్టెంట్ అనేవాళ్ళు కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అన్ని చేస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అప్లికేషన్ లేయర్. టెక్నికల్ కన్సల్టెంట్, దే విల్ డూ ది కస్టమైజింగ్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్. టెక్నికల్ కన్సల్టెంట్ కూడా పనిచేస్తారు. ఇప్పుడు SPRO స్క్రీన్లోనే పనిచేసేది అబాపర్ కూడా. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? అబాపర్. టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ డూ కస్టమైజేషన్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్. ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. ఎక్కడ చేస్తారు? అప్లికేషన్ లేయర్ అంటే SPRO స్క్రీన్ అని చెప్పచ్చు. ఓకే, ప్రజెంటేషన్ లేయర్లో ఎండ్ యూజర్ యాక్టివిటీస్ చేస్తాము, అప్లికేషన్ లేయర్లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై డేటాబేస్ లేయర్? అప్లికేషన్ లేయర్ మాత్రం మిడిల్ వేర్ అండి, గుర్తుపెట్టుకోండి. SAP అనేది ఒక మిడిల్ వేర్ సాఫ్ట్వేర్. SPRO స్క్రీన్ ఏదో మిడిల్ వేర్. SPRO స్క్రీన్ ఏదో మిడిల్ వేర్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ మీన్ బై డేటాబేస్ లేయర్? డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్స్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్ లేయర్. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ stored in database layer. All types of data is stored in database layer. Database layer is nothing but one storage location. Database layer అంటే మీనింగ్ ఏంటి? ఇది ఒక స్టోరేజ్ లొకేషన్, గుర్తుపెట్టుకోండి. స్టోరేజ్ లొకేషన్.
ఆల్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ టేబుల్స్. ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా స్టోర్డ్ యాజ్ టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. తర్వాత చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ మెయింటైన్డ్ బై బేసెస్ కన్సల్టెంట్. ఆల్ టైప్స్ ఆఫ్ database is maintained by basis consultant. సో బేసెస్ కన్సల్టెంట్ అని ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. డేటా ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. డేటాస్ ఎన్ని రకాలు ఉన్నాయి? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి? అబాకస్కి సంబంధించింది. కస్టమైజింగ్ డేటా అంటే ప్రోగ్రామింగ్ అప్డేట్స్ చేస్తాం కదా, సో ఈ డేటా కూడా డేటాబేస్ లేయర్లోనే స్టోర్ అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ లేయర్. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టోరేజ్ లొకేషన్. డేటాబేస్ లేయర్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్ లాంటిది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై బేసెస్ కన్సల్టెంట్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా, ప్రోగ్రామింగ్ డేటా. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? బేసెస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మెయింటైన్ చేస్తారు. డేటా ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షనల్ డేటా ఇన్ఫర్మేషన్, కాన్ఫిగరేషనల్ డేటా ఇన్ఫర్మేషన్, ప్రోగ్రామింగ్ డేటా ఇన్ఫర్మేషన్. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? బేసెస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మెయింటైన్ చేస్తారు. హనా డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? హనాలోనే స్టోర్ అవుతుంది. హనా డేటా అంతా కూడా హనా డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్, ఎస్క్యూఎల్ డేటాబేస్, ఎంఎస్క్యూఎల్, ఇంకా చాలా ఉన్నాయి. ఎంఎస్క్యూఎల్ అని కూడా అవుతుంది. సో ఈసీసీ అంతా కూడా అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యారు. S4 హనా డేటాబేస్ పైన డిపెండ్ అయ్యారు. ర్యామ్ బేస్డ్ డేటాబేస్ సిస్టమ్. S4 హనా అంటే ఏంటి? ర్యామ్ బేస్డ్, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కంపారిజన్ ఈసీసీతో పోల్చుకుంటే. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ అండ్ ఎంఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ డేటాబేస్ ఇలాంటివి ఉన్నాయి. ఈసీసీ డేటాబేస్ అంటే దిస్ ఇస్ కాల్డ్ ట్రెడిషనల్ డేటాబేస్ సిస్టమ్ అంటారు. ట్రెడిషనల్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎస్ఎస్డి, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్, హెచ్డిడి, హార్డ్ డిస్క్ ఉంది కదా, హెచ్డిడి హార్డ్ డిస్క్ డేటాబేస్, ఇట్లా ఫ్లాపీ, సిడి డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్, ఇవన్నీ ఏంటి? ట్రెడిషనల్ డేటాబేస్. హనా ట్రెడిషనల్ డేటాబేస్ కాదు. హనా వచ్చేసి ర్యామ్ బేస్డ్ డేటాబేస్, చాలా ఫాస్ట్గా ఉంటుంది. హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ 7 అప్లికేషన్ అని అర్థం. వాట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అంటే ఏం చెప్తారు? డేటాబేస్ సిస్టమ్ అనేది మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు హనాలో ఈసీసీలో ఎబాపర్ ఉన్నాడు అనుకోండి, వాడు హనాలో పని చేయలేడు. హనాకి మళ్ళీ కోర్స్ నేర్చుకోవాల్సింది, కంప్లీట్గా మొత్తం చేంజ్ అయిపోయింది హనాలో. ఎబాప్ కన్సల్టెంట్ ఈసీసీలో వర్క్ చేసిన వాడు S4 హనాలో పనిచేయడు, ఫ్రెషర్గా మళ్ళీ ఫస్ట్ నుండి నేర్చుకోవాలి. అట్లా ఉంటుంది సిస్టమ్ అనేది. హనా అంటే టోటల్గా మారిపోయింది డేటాబేస్ లెవెల్లో. కన్సల్టెంట్ వైజ్లో 90% ఒకేలా ఉంది. 90% ఈసీసీ కన్సల్టెంట్, S4 హనా కన్సల్టెంట్ బోత్ ఆర్ సేమ్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎండ్ యూజర్ స్కిల్లో చేంజెస్ లేవు. ఈసీసీకి, S4 హనాకి బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఈసీసీ, S4 హనా ఎండ్ యూజర్ పాయింట్ స్క్రీన్లో చేంజెస్ లేవు. కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 90% చేంజెస్ లేవు, 10% మాత్రమే చేంజెస్ ఉన్నాయి. అదే డేటాబేస్ సిస్టమ్ అంతా మార్చేశారు ఇక్కడ. హనాలో హనా డేటాబేస్ సిస్టమ్, ఈసీసీలో ఒరాకిల్ డేటాబేస్ సిస్టమ్. కాబట్టి డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా 100% చేంజ్ అయింది. కాబట్టి అబాపర్స్ ఉంటారు, అబాపర్స్ వీళ్ళందరూ కూడా సపరేట్గా కోర్సెస్ చేయాలి. హనా అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఓకే, డేటాబేస్ సిస్టమ్ అనేది చేంజ్ అయింది. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. Whenever if you want to reports, we will get the data from the database layer. సో డేటాబేస్ లేయర్ నుండి మీకు బ్యాకప్ వస్తుంది. మీకు వచ్చే ప్రతి డేటా అంతా కూడా ఏంటి? బ్యాకప్ అంతా ఎలా వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది.
ఎగ్జాంపుల్ ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక పని చేయండి. ఇక్కడ ఈడి వెయిట్ చూడండి, ఈడిఐఎస్ అని చూసారా? ఈడిఐఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్. ఈడిఐఎస్ అంటే ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్. ఇది స్టాండర్డ్. యాక్చువల్గా ఈ ఫార్మాట్ అనేది స్టాండర్డ్ ఫార్మాట్. ఏమైనా చేంజెస్, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఎలా వస్తుంది? ఇప్పుడు అబాపర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు బేసిస్ కన్సల్టెంట్ ఉన్నారు, వాళ్ళకి ఎలా ఉంటుంది? నాన్ ఐడిఎస్ అంటారు. నాన్ ఐడిఈఎస్ అంటారు. ఐడిఎస్ అంటే ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ సిస్టమ్. ఇది స్టాండర్డ్ ప్రోడక్ట్. ఇది మార్చడానికి లేదు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే. సో కొత్తగా ఏమైనా చేంజెస్ చేయాలంటే నాన్ ఐడిఎస్ ద్వారా లాగిన్స్ ఉంటాయి. ఎవరికి? బేసిస్ వాళ్ళకి, అబాపర్కి, వీళ్ళకి. అక్కడ చేంజెస్ చేసి ఐడిఎస్కి కనెక్ట్ చేస్తారు. అది డిఫరెంట్గా ఉంటుంది, మీకు అవసరం లేదు. ఓకే, వెళ్ళండి, లాగాన్ చేయండి. లాగాన్ ఇంకా అవ్వలేదు, ఉంది క్లాస్ ఉంది, లాగాన్ చేయండి. సో లాగాన్ చేయండి. వెయిట్. సో ఇక్కడ కనిపిస్తుంది ఏ స్క్రీన్ ఇది? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. దీన్ని ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్కి వెళ్ళండి. ఐఎంజీ. సో ఇది ఎస్పిఆర్ఓ స్క్రీన్. దిస్ ఇస్ కాల్డ్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. అప్లికేషన్ లేయర్ అంటే ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్ అనేది ఒక మిడిల్ వేర్. దిస్ ఇస్ ద మిడిల్ వేర్. ఓకే, మిడిల్ వేర్. సో ఎస్ఏపి అనే అప్లికేషన్ని బేస్గా చేసుకుని మీరు ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. ఈ కాన్ఫిగరేషన్ని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్ అనేది అప్లికేషన్ లేయర్. దిస్ ఇస్ ద మిడిల్ వేర్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ని బేస్గా చేసుకుని మీరు ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు? మిడిల్ వేర్ అంటారు. మిడిల్ వేర్. అప్లికేషన్ లేయర్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. బ్యాకప్ అంతా ఎలా వస్తుంది మీకు? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. ఎగ్జాంపుల్ FB03 వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB03. కంపెనీ కోడ్ ఇవ్వండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. సో ఇదంతా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. ఎక్కడి నుంచి పిక్ అయింది? డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది మీకు. డేటా అంతా ఎలా వస్తుంది? ఇదంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి పిక్ అయినట్లు. ట్రాన్సాక్షనల్ డేటా. OX02కి వెళ్ళండి. OX02. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్. ఇవన్నీ కూడా మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్గా ఇదంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. ట్రాన్సాక్షనల్ డేటా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. బట్ ఎస్పిఆర్ఓ స్క్రీన్ అనేది ఒక మిడిల్ వేర్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ని బేస్గా చేసుకుని మనము కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాము. ఇది మిడిల్ వేర్. సో ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్. బ్యాకప్ ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. ఇప్పుడు నివెంట్లోకి వెళ్తాం. నివెంట్లోకి వెళ్ళని చెప్తాను. ఎగ్జాంపుల్ నివెంట్లోకి వెళ్ళాం. సో యాక్చువల్గా ఈ స్క్రీన్ దేనికి సంబంధించింది? కన్సల్టెంట్ స్క్రీన్ లేదంటే ఎస్పిఆర్ఓ స్క్రీన్.
ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ ఈ స్క్రీన్ బేస్గా చేసుకుని ఇన్పుట్స్ అన్ని ఇస్తారు, సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన డేటా మళ్ళీ పిక్ అయ్యేది కూడా డేటాబేస్ లేయర్ నుండే. ఓకేనా? డేటాబేస్ లేయర్ నుండే పిక్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ నుండి పిక్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుండే పిక్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా డేటాబేస్ లేయర్ నుండి పిక్ అవుతుంది. ఎస్ఏపి ఈ సాఫ్ట్ ఎస్పిఆర్ఓ స్క్రీన్ అనేది ఒక మిడిల్ వేర్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? SC16N ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. SC16N టేబుల్ నేమ్ BSCG. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? BSCG ఇవ్వండి. టేబుల్ నేమ్ BSCG, ఇంపార్టెంట్ టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. క్రింద మీ కంపెనీ కూడా ఇవ్వండి. BSEG, SEG, E ఫర్ ఎలిఫెంట్. ఎంటర్ చేయండి. క్రింద మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ డేటా ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. మీ కంపెనీ కోడ్ లెవెల్లో టోటల్గా 245 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, డెబిట్ అండ్ క్రెడిట్ కలిపి, ఇంక్లూడింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ 500 ట్రాన్సాక్షన్స్ వరకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే తెలుసు మీకు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇంతకుముందు చేస్తాం మనం. ఓకేనా? ఎక్స్పోర్ట్ చేయండి. ఒకటి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్. డేటాబేస్ స్ప్రెడ్షీట్ లోకి వెళ్ళండి. స్ప్రెడ్షీట్ ఫస్ట్ వన్. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. సేవ్ కొట్టినట్టుగా సేవ్. అలౌ చేయండి. అలౌ. డేటా ట్రాన్స్ఫర్ అయినంట చూసారా? సో డేటా ఎలా పిక్ అయింది మనకి? ఇది ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఎలా పిక్ అయింది? డేటాబేస్ లేయర్ నుండి పిక్ అయింది. డెస్క్టాప్ ఓపెన్ చూసారా? ఇది డెస్క్టాప్ పైన ఉంది. డేటాబేస్ లేయర్ నుండి పిక్ అయింది. బాక్ వెళ్ళండి. ఎస్ఏబిలోకి వెళ్ళండి. నెక్స్ట్ SC16 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాం. SKA1 ఇవ్వండి. SKA1 టేబుల్ నేమ్ ఏంటి? SKA1. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. SKA1. సో X కాదండి, SKA1. SKA1 ఎంటర్ చేయండి. కింద చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ అనమాట. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్, ఎగ్జిక్యూట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. టోటల్ గా మీరు 34 GL అకౌంట్స్ ని క్రియేట్ చేశారు. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, మీ GL అకౌంట్ నంబర్స్ ఇవన్నీ కూడా ఎవరు క్రియేట్ చేశారు, ఏ రోజు క్రియేట్ చేశారు, ఏ యూజర్ క్రియేట్ చేశారు, షార్ట్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, లాంగ్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు. 34 GL అకౌంట్స్ ని క్రియేట్ చేశారు చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో. బ్యాక్ వెళ్ళండి. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం. SKA1 బేస్ SKA1 టేబుల్ ఇచ్చేస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL అకౌంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. SKA1 ఇంపార్టెంట్ కోడ్ ఇంటర్వ్యూలో డామ్ షూర్ గా అడుగుతారు. GL అకౌంట్స్, GL మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? SKA1 మ్యాండేటరీ క్వశ్చన్, 100% డామ్ షూర్ క్వశ్చన్. SKA1 టేబుల్ గుర్తుపెట్టుకోండి. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? BSEG డామ్ షూర్ క్వశ్చన్. బాగా వెళ్ళండి. వెయిట్ SKB1 ఇవ్వండి. SKB1. SKB1
ఎంటర్ చేయండి. సో కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ అకౌంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇవ్వండి. సో SKA1 జిఎల్ అకౌంట్ లెవెల్లో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో జిఎల్ అకౌంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ అకౌంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చూసారా, ఇక్కడ కనిపిస్తున్నాయి. కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం ఇవి. ఓకేనా. G001 ఇవన్నీ ఏంటి, ఎవరు చెప్తారు? Field status. G posting. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. SKA1 SKB1. నెక్స్ట్ KNA1 బ్యాక్. ఎందుకు మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, బ్యాక్ వెళ్ళండి అంతే. KNA1 కస్టమర్ మాస్టర్ డేటా. KNA1 ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్గా అంటే సర్వర్లో ఉన్న కస్టమర్స్ అన్నీ కనిపించేస్తాయి. సో ఇవన్నీ కంపెనీ కోడ్. ప్రతి కంపెనీ కోడ్కి సంబంధించి టోటల్ కస్టమర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ. మనం ఇక్కడ 500 ఇచ్చాం కాబట్టి 500 వరకు వచ్చేస్తుంది. ఇక్కడ 1000 ఇస్తే 1000 వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 500 ఇచ్చాం కదా, సో 500 కస్టమర్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అయినాయి. అదే మీరు ఇక్కడ 1000 ఇస్తే 1000 కస్టమర్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. బ్యాక్ వెళ్ళండి. KNB1 ఇవ్వండి. కంపెనీ కోడ్ లెవెల్లో చెక్ చేద్దాం. KNB1 ఎంటర్. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్స్ అన్నీ కనిపిస్తాయి. కస్టమర్ మాస్టర్ డేటా. ఇది ఇంపార్టెంట్ టేబుల్. KNB1 ఇంపార్టెంట్ టేబుల్. ఎగ్జిక్యూట్. చూసారా, మీరు ఓన్లీ 2 కస్టమర్సే క్రియేట్ చేస్తారు, ఇంకా చేయలేదు. ఆ 2నే కనిపిస్తుంది. మీరు ఎన్ని కస్టమర్స్ క్రియేట్ చేస్తే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు. KNB1 ఇంపార్టెంట్ టేబుల్ నేమ్. అలాగే వెండర్స్ LFA1 బ్యాక్ వెళ్ళండి. LFA1 ఎంటర్. ఎగ్జిక్యూట్. ఇవన్నీ కూడా మీ సర్వర్లో ఉన్నటువంటి వెండర్స్. 500 ఇచ్చారు ఇక్కడ కాబట్టి మ్యాక్సిమం 500 వచ్చినాయి. ఓకే, 1000 ఇస్తే 1000 వెండర్స్ వస్తారు. బ్యాక్ వెళ్ళండి. LFB1 కంపెనీ కోడ్ లెవెల్లో చెక్ చేయాలంటే LFB1. కంపెనీ కోడ్ ఇవ్వాలి. LFB1 ఇచ్చాము. కంపెనీ కోడ్ లెవెల్లో వెండర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్. ఓన్లీ మీ కంపెనీ కోడ్ పైన మీరు 3 వెండర్స్ మాత్రమే క్రియేట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో తెలుసు. సో ఈ డేటా అంతా ఎలా వస్తుంది, డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. SAP అనే ఈ అప్లికేషన్ బేస్గా చేసుకుని SPR యాక్చువల్గా ఈ టీ కోడ్ దేనికి సంబంధించింది, LFA1 SC16N అనేది SPRO స్క్రీన్కి సంబంధించింది. సో ఈ స్క్రీన్ ద్వారా డేటా అంతా కూడా పిక్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఎక్కడి నుంచి వస్తుంది డేటాబేస్ అంతా, ఎక్కడి నుంచి వస్తుంది, మనకి డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. మనకి SAPలో ఈ టేబుల్స్ అనేవి లాక్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. షీట్ ఓపెన్ చేయండి. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కాదు ఇంకోటి. ఇవన్నీ టేబుల్స్. SC16N అనేది కామన్, ECC అయినా S4HANA అయినా. వీటిలో ఇంపార్టెంట్ టేబుల్ నేమ్స్ ఏంటి, ఇదొకటి BSCG డే టు డే ట్రాన్సాక్షన్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL అకౌంట్స్ ఇదొకటి ఇంపార్టెంట్, ఇదొకటి ఇంపార్టెంట్, ఇదొకటి, ఇదొకటి. 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ 6 టేబుల్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అడిగినా చెప్పాలి, ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. మిమ్మల్ని మేజర్గా అడిగేది SKA1 ఇది ఒకటి అడుగుతారు, BSCG ఈ 2 అడుగుతారు. రిమైనింగ్ కూడా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత
సో ఈసీసీ అయితే ఇలా ఉన్నాయి, డేటాబేస్ అంతా కూడా ఈ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది, డేటాబేస్ లేయర్ నుండి డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. S4 హనాలో యూనివర్సల్ జనరల్ టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ టేబుల్స్ ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ ఏసీ డొకా టేబుల్ అంటే యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఈసీసీలో పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏబిలోకి వెళ్ళి SE16Nకి వెళ్ళండి. SE16N బ్యాక్ వెళ్ళండి. SE16 లో ఉన్నాం కదా, ఎంటర్. సో ఇక్కడ ఏసీ డొకా ఇవాళ ఇస్తే పని చేయదు. ఇక్కడ ఈసీసీలో ఉండదు, S4 హనాలో పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా టేబుల్ నేమ్స్ ఇచ్చాం. ఏసీ డొకా ఇవ్వండి. ACDOCA ఏసీ డొకా ఇచ్చాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది పని చేయదు, ఈసీసీలో పని చేయదు. ఎగ్జిక్యూట్ చేయండి. డస్ నాట్ ఎగ్జిస్ట్ అంట. లాస్ట్ లో మెసేజ్ వచ్చింది చూసారా, డస్ నాట్ ఎగ్జిస్ట్. S4 హనాలో అయితే ఏసీ డొకా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఇన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఏసీ డొకా టేబుల్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకుని కావాల్సిన విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎక్సెల్ షీట్ లో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏసీ డొకా టేబుల్ యూనివర్సల్ జనరల్ టేబుల్. మరి రిమైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, బీసెక్ టేబుల్, బీకేపీఎఫ్, ఇవన్నీ మనం చెక్ చేసాం. ఇవన్నీ కూడా ఈసీసీకి సంబంధించినవి. S4 హనాలో కూడా పనిచేస్తాయి. ఓకేనా? S4 హనాలో కూడా ఈ టేబుల్స్ అన్ని కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ సిలబస్ కైండ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ రేపు చెప్తాను. 1 అవర్ టైం పడుతుంది. రేపు 1 అవర్ తీసుకుంటాను. డే ఆఫ్టర్ టుమారో 2 అవర్స్ గుర్తుపెట్టుకోండి. టుమారో 1 అవర్, డే ఆఫ్టర్ టుమారో చాలా ఇంపార్టెంట్ క్లాస్. సాటర్డే రోజు 2 అవర్స్ తీసుకుంటాను. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ 53 టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? అర్థమైందా? యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సిఓ కూడా అయిపోయిన తర్వాత చేయాలి S4 హనాలో. అంటే ముందే చేయొచ్చు, బట్ యాక్చువల్గా అయితే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ S4 హనాలో, యాక్చువల్ S4 హనా కాదు, ఈసీసీ అని అవ్వచ్చు, సిఓలో చేయాలి. యాక్చువల్గా అయితే సిఓ కూడా సిఓ కాన్ఫిగరేషన్తో పాటు చేయాలి. బట్ మనం ఏంటంటే సిఓ అనేది సపరేట్ కదా, బట్ ఎఫ్ఐ కాబట్టి చెప్తాను. బట్ కొంచెం ఒక చోట మాత్రం సిఓ ఎలిమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అవి అవాయిడ్ చేద్దాం, అవి ఏంటో చెప్తాను మీకు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది S4 హనాలో అయినా ఈసీసీలో అయినా సిఓ కూడా కంప్లీట్ అయిన తర్వాత చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలి ఏంటి అనేది రేపు చెప్తాను. దీనికి అవుట్పుట్ ఉండదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? వీటిలోనే టైప్స్ ఉంటాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అనే 3 టైప్స్ ఉంటాయి. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డెడ్ ఈజీ కాన్సెప్ట్. బట్ క్వశ్చన్స్ మాత్రం మ్యాండేటరీ. వాట్ ఇన్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్? 3 టైప్స్. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఇలా 3 టైప్స్ ఉంటాయి. సో వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. 1 అవర్ పడుతుంది. టుమారో 1 అవర్, డే ఆఫ్టర్ టుమారో 2 అవర్స్ తీసుకుంటాం. క్లియర్ కదా? రైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.